ఈరోజు దేవుని వాక్యము ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనము. నీ తలకు నూనె తక్కువ చేయకూడదు. భౌతికంగా నూనె అనేది మనకు వేరే అర్థం ఇవ్వచ్చు, కానీ బైబిల్ గ్రంథం నూనె దేనికి సాదృశ్యంగా ఉందని చెప్తుందండి? పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉందని చెప్తుంది. ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా ఒకటి తీసుకోవాలంటే, ఒక విధవరాలండి, తను ప్రవక్త భార్య తన భర్తను కోల్పోయింది. ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి వెళ్ళి తన మొర చెప్తూ వస్తుంది. ఇది బైబిల్ గ్రంథంలో రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయము మొత్తము మనకు అంతా సుపరిచితమే. తను వెళ్ళింది ఎలీషా దగ్గరికి, తన గోడంతా చెప్పుకుంది. మరి అప్పుడు వాళ్ళు వచ్చి నా 2 కుమారులను తీసుకొని వెళ్ళారు, నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదని ఎలీషాకు తను చెప్పుకున్నప్పుడు ఎలీషా అడగడం జరిగింది, నీ దగ్గర ఇప్పుడు ఏముందో చెప్పు అని. నీకేం కావాలి, నీ దగ్గర ఏముందని అడిగినప్పుడు, నా దగ్గర ఒక నూనె కుండ మాత్రమే ఉంది, మరేమీ లేదన్నప్పుడు, ఆ నూనె కుండ మరి ఖాళీగా ఉండడాన్ని చూసి, నీ వెళ్ళి నీ కుమారులను వెళ్ళి లోపల తలుపు వేసుకొని మరి నువ్వు ప్రార్థన చేయమని చెప్పాడనమాట. అంటే ప్రార్థన ద్వారానే పరిశుద్ధాత్మ చేత మనం నింపబడతామని ఈ వృత్తాంతము సాదృశ్యంగా ఉంది కదండి. అక్కడ తన కుమారులను తను తలుపు వేసుకొని ప్రార్థనలు కనిపెడుతూ ఉన్నారు. అక్కడ నూనె కొదువుగా ఉంది, అంటే పరిశుద్ధాత్ముడు కొదువుగా ఉన్నాడు, పనిచేయడం లేదు అక్కడ. తద్వారానే వారు కొంత ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు అని మనం ఆ విధంగా అర్థం చేసుకోవచ్చండి. ఇక్కడ వారు ప్రార్థనలో ఉన్నప్పుడే నూనె పాత్రలన్నింటినీ కుమారులు తీసుకొస్తున్నప్పుడు అవి నింపబడుతూ ఉన్నాయట, అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ ఉన్నాయి. ఇంకా పాత్రలన్నీ కూడా నూనెతో నింపబడ్డం మనం చూస్తున్నాము. ఎప్పుడైతే మనము శోధింపబడుతున్నప్పుడు లోకంలో ఉన్నాం కదండి, అనేక శోధనలు కూడా వెళ్ళాల్సి వస్తుంది. విశ్వాస యాత్ర అంటే మరి క్రైస్తవ జీవితం అంటేనే ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు, ఎన్నో ఆకర్షిస్తూ ఉంటాయి మనల్ని పక్కద్రోవ పట్టడానికి, మన విశ్వాసం చెరపడానికి. అలాంటి సందర్భాలలో మనము పరిస్థితులకు తలగ్గితే మనం కూడా పరిశుద్ధాత్మని కోల్పోవలసి వస్తుంది, ఖాళీ చేయబడతాము. కాబట్టి ఆ పరిశుద్ధాత్మని నూనె చేత మనం నింపబడాలని ఈ సాదృశ్యమును మన ముందుంచి ఈ హెచ్చరిక మాట ద్వారా నీ తలకు నూనె తక్కువ చేయకూడదని హెచ్చరిక మాట ద్వారా మనందరితో, నాతో మీతో కూడా దేవుడు ఈ దినమున మాట్లాడుతున్నాడు. తక్కువ చేయకూడదండి. పరిశుద్ధాత్మను ఎప్పుడు మన హృదయం అంతా నింపుకొని ఉండాలి. పరిశుద్ధాత్మను మాత్రమే మనకి సరైన రీతిలో నడిపిస్తాడండి. విశ్వాస యాత్రలో కావచ్చు, లోకయాత్రలో కావచ్చు. ఈ లోకం విడిచి మనము మహిమలో చేర్చబడేంత వరకు కూడా శోధింపబడుతూనే ఉంటాము. కాబట్టి పరిశుద్ధాత్మ సహాయం చేత మనం నడిపింపబడినప్పుడు శోధనలో జయం పొందేవారుగా, శోధన సహించేవాడు ధన్యుడు, అతడు నీతి కిరీటం పొందుతాడని ఉంది కదండి. కాబట్టి మనం ఆ విధంగా ఉండాలని దేవుడి హెచ్చరిక మాట ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మని మనం నింపుకునేవారుగా ఉండాలి, అలా ముందుకు కొనసాగేవారుగా ఉండాలని ప్రభు ఈ దినమున ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుంటుండగా సరిచేసుకునే మంచి హృదయాల దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.